హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజిటల్ క్లాస్. మిత్రులారా, ఏపీఎస్ఎస్టీఎఫ్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో టెట్ ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు సోషల్ మెథడాలజీకి సంబంధించి పేపర్ 1A కానీ పేపర్ 2కి సంబంధించి కానీ సోషల్ స్టడీస్లో మెథడాలజీ అనేది కీలకం. ఈ మెథడాలజీలో ఎట్లాంటి ప్రశ్నలు ప్రీవియస్గా రావటం జరిగింది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనకి ప్రీవియస్ టెట్ ప్రశ్నాపత్రాలు అంటే 2024 అక్టోబర్ నెలలో 18, 19 తేదీల్లో మనకి 3 సెషన్స్లో టెట్ అనేది జరగడం జరిగింది. ఈరోజు 19వ తేదీ జరిగిన ఒక సెషన్ యొక్క పేపర్ను వివరంగా మనం విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనకి టెట్లో మెథడాలజీ అనేది ఓవరాల్గా టెట్లో 150 ప్రశ్నలు ఉంటాయి. మెథడాలజీ నుండి 12 ప్రశ్నలు వస్తాయి, 12 మార్కులు. 139వ ప్రశ్న నుంచి మనకి మెథడాలజీ అనేది ప్రారంభం అవుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 ప్రాథమిక అంశాలు లేదా మౌలిక అంశాలలో లేనిది అని ప్రశ్న అడగటం జరిగింది. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు. సెకండ్ వన్, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికత్వం. థర్డ్ వన్, స్త్రీ పురుష సమానత్వం. ఫోర్త్ వన్, సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడం. మిత్రులారా, మనం గమనిస్తే మన సోషల్ స్టడీస్ సిలబస్లో 3rd యూనిట్లో విద్యా ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ విద్యా ప్రణాళిక అనే పాఠ్యాంశంలో 1986 జాతీయ విద్యా విధానం గురించి ప్రస్తావించబడుతుంది. 1986 జాతీయ విద్యా విధానం యొక్క నివేదికలో సిలబస్ను తయారు చేసే ముందు ఒక 10 మౌలిక నిర్మాణ అంశాలని దృష్టిలో ఉంచుకొని సిలబస్ రూపొందించాలి అని ప్రస్తావించారు. ఇందులో ఈ మౌలిక నిర్మాణ అంశాల్లో లేదా 10 ప్రాథమిక అంశాల్లో లేనిది ఏది అంటే సాంకేతిక దృక్పథం అనేది లేదు. అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఉంది, సమానత్వము, ప్రజాస్వామ్యము, సామ్యవాదము, లౌకికత్వం గురించి ప్రస్తావన ఉన్నది, స్త్రీ పురుష సమానత్వం కూడా ఉన్నది. ఒకసారి మనం వీటి గురించి ఒకసారి చర్చిస్తే 1986 NEP నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 21వ శతాబ్దంలో విద్యాపరమైన సమస్యలని సవాళ్ళని అధిగమించే ఉద్దేశంతో ఒక నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావటం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే శ్రీ పివి నరసింహారావు. సో 1986లో నూతన జాతీయ విద్యా విధానం అనేది తీసుకురావటం జరిగింది. యాక్చువల్గా మనకి మొదటిసారిగా నూతన జాతీయ విద్యా విధానం అనేది 1968లోనే వచ్చింది మన దేశంలో. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1968లో. అది కూడా మనకి కొఠారి కమిషన్ రిపోర్ట్ ప్రకారం, దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1968వ సంవత్సరంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం వచ్చింది. కాకపోతే అప్పట్లో ఈ విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండడం వలన ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విద్యా విధానాన్ని అనుసరించడం వలన 1968లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం అనేది ఇంప్లిమెంటేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. అనంతరం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 1986 నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ దేశానికి అంతటికీ సంబంధించి విద్యలో ఏకరూపత సాధించాలనే ఉద్దేశంతో, విద్యాపరమైన సమస్యలని సవాళ్ళని అధిగమించాలి అనే ఉద్దేశంతో ఈ 86 జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా సోషల్ స్టడీస్కి సంబంధించి 10 మౌలిక నిర్మాణ అంశాలు లేదా మౌలిక నిర్మాణ సూత్రాలు అనే వాటిని ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జోన్. ప్రతి టెట్లో అలాగే స్కూల్ అసిస్టెంట్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పేపర్లో ఈ జోన్ నుంచి మనకి ప్రశ్న రావటం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 10 మౌలిక నిర్మాణ అంశాలను ఒకసారి మనం గమనిస్తే, ఒకటి, భారతదేశ
స్వాతంత్రోద్యమ చరిత్ర. మొదటిది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర. అంటే మనకి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఎలాంటి పోరాటం జరిగింది అనే విషయాన్ని భావి భారత పౌరులకి పాఠశాల స్థాయిలోనే తెలియచేయాలి, అవి పాఠ్యాంశాల రూపంలో తెలియచేయాలి అనే ఉద్దేశంతో భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రకు సంబంధించిన భావన మొదటి అంశంగా తీసుకోవటం జరిగింది. రెండవది మన సంస్కృతి సాంప్రదాయాల పరంపర. అంటే భారతదేశానికి సింధు నాగరికత కాలం నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకత ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, వాటిని పిల్లవాళ్ళకి తెలియచేయాలి. ఆ రెండవ సూత్రం ఆధారంగా పాఠ్యాంశాలని రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంతో సంస్కృతి సాంప్రదాయాల పరంపర అనే అంశాన్ని రెండవ అంశంగా తీసుకోవటం జరిగింది. ఇక మూడవ అంశంగా ఒకసారి మనం గమనిస్తే థర్డ్, జాతీయ సమైక్యత. జాతీయ సమైక్యత లేదా సమగ్రత, నేషనల్ ఇంటిగ్రిటీ మూడవ అంశం. అంటే ఈ దేశంలో విభిన్నత ఉంది, అల్టిమేట్గా అందరం ఒకటే. ఈ దేశ ఐక్యతను, సమగ్రతను, సమైక్యతను కాపాడుకునే భావాన్ని పిల్లల్లో మనం నాటాలి. కాబట్టి దానికి సంబంధించిన పాఠ్యాంశాలను మనం పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టాలి, అది కూడా సాంఘిక శాస్త్రం ద్వారా ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఈ మూడవ అంశాన్ని తీసుకోవటం జరిగింది. 4, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం. 4వ మౌలిక నిర్మాణ సూత్రం ఏంటంటే సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం. ఈక్వాలిటీ, డెమోక్రసీ, సోషలిజం అండ్ సెక్యులరిజం. సో అందరూ సమానులే చట్టం ముందు. అదేవిధంగా మరి ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాన్ని మనం అనుసరిస్తున్నాం, ప్రజాస్వామ్యం యొక్క భావన ఇంపార్టెన్స్. అలాగే సామ్యవాదం గురించి, లౌకికవాదం గురించి పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం ద్వారానే మనం పిల్లలకి బోధించాలి అనే ఉద్దేశంతో ఈ 4వ అంశంగా సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకిక అంశాలు పొందుపరచడం అనేది జరిగింది. 5వది రాజ్యాంగ కర్తవ్యాలు. రాజ్యాంగ కర్తవ్యాలు లేదా కొన్ని పుస్తకాల్లో ప్రాథమిక హక్కులు భావన అని ఉంటుందన్నమాట, ఎలా అయినా పర్వాలేదు. భారత రాజ్యాంగ కర్తవ్యాలు, ఈ దేశ రాజ్యాంగం యొక్క ఆవశ్యకత, రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది, రాజ్యాంగంలో ఉండే వివిధ అంశాలు, వీటన్నింటి గురించి కూడా విద్యార్థులకి సోషల్ స్టడీస్ ద్వారా బోధించాలి అనే ఉద్దేశంతో 4వ అంశంగా రాజ్యాంగ కర్తవ్యాలు, ప్రాథమిక హక్కులని తీసుకురావటం జరిగింది. అదేవిధంగా 5వ అంశంగా మనం చూస్తే స్త్రీ పురుష సమానత్వం. స్త్రీ పురుష సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ. సో స్త్రీ పురుష సమానత్వం, సమాజంలో స్త్రీలు పురుషులు ఇరువురు సమానమే, స్త్రీల యొక్క హక్కులను మనం కాపాడాలి, గౌరవించాలి అనే అంశాన్ని సోషల్ స్టడీస్ ద్వారా బోధించే విధంగా మరి 5వ అంశంగా దీన్ని తీసుకొచ్చారు. 6వ మౌలిక నిర్మాణ సూత్రం ఏమిటి అంటే చిన్న కుటుంబాల భావన. చిన్న కుటుంబాలు భావన. సో స్మాల్ ఫ్యామిలీస్కి సంబంధించి వీటి యొక్క ఇంపార్టెన్సు, వీటి ద్వారా జరిగే స్వయం సమృద్ధి, అభివృద్ధి వంటి భావనల్ని, అంటే జనాభా నియంత్రణ అనే అంశాన్ని ఇందులో పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇట్లాంటి అంశాలని సోషల్ స్టడీస్ ద్వారా విద్యార్థులకు నేర్పాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కుటుంబాల భావన అనే మాట తీసుకురావటం జరిగింది. అదేవిధంగా 7వది సాంఘిక దురాచారాలు. సాంఘిక దురాచారాలు నిర్మూలన. సామాజిక దురాచారాల నిర్మూలన అనొచ్చు, సాంఘిక దురాచారాల నిర్మూలన అనొచ్చు, అలాగే సాంఘిక అనావశ్యక పరిధుల తొలగింపు అనే మాటని కూడా చెప్పవచ్చు. అంటే సొసైటీలో చాలా వరకు సోషల్ ఎవిల్స్ ఉండేవి, సామాజిక దురాచారాలు ఉండేవి, కులతత్వం కానీ, మతతత్వం కానీ, ప్రాంతీయ తత్వం కానీ, అదేవిధంగా కొన్ని మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు కానీ, ఇట్లాంటి అంశాలు అనేవి సొసైటీలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిర్మూలించే కాన్సెప్ట్స్ అనేవి సోషల్ స్టడీస్ ద్వారా పాఠశాల స్థాయిలో పిల్లలకి ఇంజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని తీసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా 8వది మనం తీసుకుంటే శాస్త్రీయ దృక్పథం లేదా పరిసరాలు పరిరక్షణ. పరిసరాలు పరిరక్షణ.
పరిసరాలు పరిరక్షణ. మిత్రులారా, ఇక్కడ గమనించండి, పరిసరాల చుట్టూ సొసైటీలో అనేకమైన అంశాలు ఉన్నాయి. సామాజికంగా వచ్చినవి కానీ లేదా ప్రకృతి పరంగా వచ్చినవి కానీ అనేక పరిసరాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. నేలలు కానీ, అడవులు కానీ, నీటి వనరులను కానీ, ఇట్లాంటి సహజ వనరులను కానీ లేదా ప్రభుత్వపరమైన వనరులు కానీ వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, వీటిని రక్షించుకోవాలి. ఆ బాధ్యత పిల్లలకు తెలియాలి. ఇట్లాంటి పాఠ్యాంశాలని మనం సోషల్ స్టడీస్ ద్వారా ఇంజెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా 9th ఇది 1 2 3 4 5 6 7 8 9. ఇక లాస్ట్ వన్ 10th వన్ ఏంటంటే శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ దృక్పథాన్ని లేదా శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించట. సోషల్ స్టడీస్ ద్వారా నిత్య నూతన పరిణామాలని నిరంతరము తెలియచేస్తూ పిల్లల్లో ఒక నూతన ఆలోచనని పెంపొందించే విధంగా శాస్త్రీయ దృక్పథాన్ని లేదా శాస్త్రీయ వైఖరిని మనం పెంపొందించాలి. వీటిని బేస్ చేసుకొని సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలను రూపొందించాలి. వాటిని కరికులంలో చేర్చాలి. అవి కూడా పాఠశాల స్థాయిలో అమలు కావాలి అనే ఉద్దేశంతో 1986 జాతీయ విద్యా విధానంలో ఈ 10 మౌలిక నిర్మాణ అంశాలని చేర్చడం జరిగింది. మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడి నుంచి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది మనకి అప్కమింగ్ టెట్లో కూడా. ఇక నెక్స్ట్ మనం ఒకసారి గమనిస్తే, ఇక తరువాత ప్రశ్న, నూతన పాఠ్యపుస్తక రూపకల్పనకు ప్రధాన ఆధారాలు ఏమిటి? ఎస్ మిత్రులారా, మనకి 6 యూనిట్ల సోషల్ సిలబస్లో 3rd యూనిట్లో ఈ నూతన పాఠ్యపుస్తక రూపకల్పన అనే అంశం ప్రస్తావించబడింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005లో భాగంగా ప్రజెంట్ మనకి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ప్రకారం పాఠ్యపుస్తకాల రూపకల్పన జరిగింది. మనకు తెలుసు, ఆల్రెడీగా పాఠ్యపుస్తకాల రూపకల్పన జరుగుతుంది. నిర్మాణాత్మక దృక్పథాన్ని బేస్ చేసుకొని నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన కార్యక్రమం అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడూ కూడా నూతన పాఠ్యపుస్తక రూపకల్పన అనేది జాతీయ స్థాయిలో NCERT వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో SCERT వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఒకసారి మనం గమనిస్తే, నూతన పాఠ్యపుస్తక రూపకల్పనకు ప్రధాన ఆధారాలు: 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, రైట్, ఇది కూడా ఉంది. 2వది జాతీయ విద్యా విధానం 2020, ఇది లేదు. విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ఇవి రిపోర్ట్స్ అన్నమాట. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో దీని గురించి ప్రస్తావించారు. విద్యా హక్కు చట్టం 2009లో దీని గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో ప్రస్తావించారు. సరికానిది ఏది అంటే జాతీయ విద్యా విధానం 2020. ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, వీటికి మళ్ళీ చూడండి, క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోయింది. 4 ఆప్షన్లు ఇచ్చే ప్రశ్న రాలేదు. 4 ఆప్షన్స్ ఇస్తూ మరలా వాటిలో సరైనవేవి అనే భావనని ప్రశ్నిస్తున్నాడు. గమనించాలి మిత్రులారా. సో ఇందులో ఫస్ట్ వన్ ABC, సెకండ్ వన్ ABD, థర్డ్ వన్ BCD, ఫోర్త్ వన్ ACD. గమనించాలి మిత్రులారా, ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ACD. ఎక్కడుంది ఇది? ACD. సో D ఈజ్ ద రైట్ ఆన్సర్. ACD. A జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. ACD ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం మనకి ఆన్సర్లో పొరపాటు కనిపించింది. ACD రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే మిత్రులారా, మనకి కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పన జరగాలి అని మనకి తెలియచేసిన నివేదికలు ఏంటనేది చూద్దాం. సో ఈ నివేదికల్లో ఫస్ట్ వన్ NCF 2005 రిపోర్ట్లో ప్రస్తావించబడింది. అలాగే SCF 2011 స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఈ రిపోర్ట్లో కూడా ప్రస్తావించారు. అదేవిధంగా 3వది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇందులో కూడా ప్రస్తావించబడింది. అదేవిధంగా 4వది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 దీనిలో కూడా ప్రస్తావించబడింది. అదేవిధంగా 5వది జాతీయ విజ్ఞాన కమిషన్
నేషనల్ నాలెడ్జ్ కమిషన్ రిపోర్ట్లో కూడా ప్రస్తావించబడింది. అదేవిధంగా 6వది 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో కూడా ప్రస్తావించబడింది. అదేవిధంగా 7వది ప్రొఫెసర్ ఎస్పాల్ యొక్క రిపోర్ట్లో కూడా ప్రస్తావించబడింది మిత్రులారా. మనకి 3వ యూనిట్లో క్లియర్గా ఈ పాయింట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో నూతన పాఠ్యపుస్తకాలు రూపకల్పన చేయాలి అని ప్రస్తావించిన నివేదికలు ఏంటంటే, మొదటి నివేదిక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటాం, చట్టం కాదు చట్టం 2005. రెండవది స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం. మూడవది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, విద్యా హక్కు చట్టం 2009. నాలుగవది NCFT, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఒక కరికులానికి సంబంధించిన రిపోర్ట్ ఇది. అదేవిధంగా నేషనల్ నాలెడ్జ్ కమిషన్ రిపోర్ట్, అలాగే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలలో ఉన్నది. అదేవిధంగా ప్రొఫెసర్ ఎస్పాల్ భారం లేని అభ్యసన లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే స్లోగన్తో ప్రొఫెసర్ ఎస్పాల్ గారు 1992లో ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. సో ఈ అన్ని అంశాల్లో కూడా నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పన జరపాలి అని పొందుపరచబడింది అనమాట. అంటే ఇక్కడ మనకి 2005 రైటు, విద్యా హక్కు చట్టం రైటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రైటు. ఇక్కడ రాంగ్ ఏది అంటే జాతీయ విద్యా విధానం 2020లో దీని గురించి ప్రస్తావన లేదు. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఒకసారి వెళ్తే, సో విదేశీ దండయాత్రలు వాయువ్య దిక్కు నుండి ఎందుకు జరిగాయి అనే విషయం విద్యార్థి అర్థం చేసుకోవాలంటే భారతదేశ చరిత్రతో పాటు ఇది కూడా అవసరం. రైట్. మనకి ప్రాచీన కాలంలో కొంతమంది విదేశీయులు భారతదేశ వాయువ్య దిశ నుంచి మనకు ప్రవేశించారు. ఆ దిశ నుంచే ఎందుకు వారు ప్రవేశించారు అనేది పిల్లవాడు తెలుసుకోవాలి అంటే ఏ రకమైన జ్ఞానం అవసరం అని ప్రశ్నించారు. గమనిద్దాం. 1 భారతదేశ రాజకీయ చరిత్ర, 2 భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం, 3 దండయాత్రలు ఆర్థిక విధానాలు, 4 ప్రాచీన భారతదేశ సాంస్కృతిక చర్యలు. మిత్రులారు, ఇక్కడ గమనిస్తే పిల్లవాడికి భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం అనేది అవసరం. ఇది తెలిస్తే ఆ పిల్లవాడు ఎందుకు దండయాత్రలు చేశాడు అనే విషయం అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ పిల్లవాడికి ఏం తెలియాలంటే భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం. ఓకేనా? రైట్ ఆన్సర్ బి. ఇది యాక్చువల్గా మనకి సోషల్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో మెథడాలజీయే కాకుండా కొన్ని కాంటెంట్కి సంబంధించిన భావనలు ఉన్నాయి, అందులో ఇది ప్రస్తావించబడుతుంది. అంటే జాగ్రఫీకి సంబంధించిన భావనలలో ఈ అంశం ప్రస్తావించబడింది. జనరల్గా మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ మనము మరొక ప్రశ్నకు వెళితే, ఇది విద్యార్థులలో ఆలోచన ఇది విద్యార్థులలో ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించగలుగుతుంది. గమనించండి మిత్రులారా, పిల్లవాడిలో ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఆప్షన్ నెంబర్ 1 ప్రాజెక్టులు, ఆప్షన్ నెంబర్ 2 మేధోమదనం, ఆప్షన్ నెంబర్ 3 పాత్ర పోషణ, ఆప్షన్ నెంబర్ 4 డి సహకార అభ్యసనం. మిత్రులారా, ఇది ఈ కాన్సెప్ట్ ఏంటి, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మేధోమదనం. కారణం ఏంటంటే ఇది బ్రెయిన్ స్టార్మింగ్. ఇది ఒక సోషల్ స్టడీస్లో ఒక వ్యూహం, స్ట్రాటజీస్ అని ఉంటాయన్నమాట. చాలా వ్యూహాలు ఉంటాయి సోషల్లో. బ్రెయిన్ స్టార్మింగ్ అనేది రైట్ ఆన్సర్. అంటే పిల్లవాడికి ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ని మనం పరిచయం చేసి ఒక నిర్దేశిత వ్యవధిలో దీనికి సంబంధించి ఆన్సర్లు చెప్పండి అని మనం పిల్లవాడికి తరగతిలో ప్రవేశపెట్టాలి. ఆ నిర్దేశిత వ్యవధిలో ఆ పిల్లవాడి యొక్క ఆలోచన విపరీత స్థాయిలో వెళ్ళి అనేక భావనలు అతని నుంచి బయటకు వస్తాయి. ఇట్లాంటి వ్యూహాన్నే మనం ఏమంటామంటే మేధోమదనము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తరగతి గదిలో మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి విధులను చెప్పండిరా అని ఒక కాన్సెప్ట్ని మనం ప్రవేశపెట్టాం. వెంటనే పిల్లవాళ్ళు ఒకడు కానీ కొంతమంది పిల్లవాళ్ళు కానీ విభిన్నంగా ఆలోచన చేస్తూ, ఒకడు సార్ రోడ్లు
వేస్తారు సార్, ఇంకొకడు రోడ్లు తుడుస్తారు సార్, ఇంకొకడు డ్రైనేజీ శుభ్రం చేస్తారు సార్, ఇంకొక పిల్లవాడు డ్రింకింగ్ వాటర్ అందిస్తారు సార్, ఇంకొక పిల్లవాడు పెన్షన్లు ఇస్తుంటారు సార్. అలా విభిన్నమైన ఆలోచన శైలుల్ని విద్యార్థుల్లో మనము నిర్మింప చేయవచ్చు. ఇట్లాంటి ప్రక్రియను మనం ఏమంటామంటే మేధో మదనం లేదా బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు మిత్రులారా. మన మెథడాలజీలో కొన్ని సోషల్ స్టడీస్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. వాటిని ఒకసారి మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సెమినార్, డిబేట్, రౌండ్ టేబుల్ మీటింగ్, రోల్ ప్లే, సిమ్యులేషన్, రోల్ ప్లే, సిమ్యులేషన్, అలాగే డ్రమటైజేషన్, నాటకీకరణ, చర్చ, ఓకేనా. అదేవిధంగా మైండ్ మ్యాప్, బ్రెయిన్ స్టార్మింగ్, ఓకేనా. మైండ్ మ్యాప్, బ్రెయిన్ స్టార్మింగ్. అదేవిధంగా కాన్సెప్ట్ మ్యాప్, పోస్టర్స్ మేకింగ్, ఓకేనా. ఇట్లాంటి స్ట్రాటజీస్ అన్నమాట ఇవి, వ్యూహాలు. అంటే సాంఘిక శాస్త్రంలో పిల్లవాడికి పాఠ్యాంశాన్ని సునాయాసంగా ఇంజెక్ట్ చేయడానికి ఒక మెథడ్ని మనం వాడితే ఆ మెథడ్ ద్వారా పాఠ్యాంశాన్ని మరింత ఈజీగా అందించే ఉద్దేశంతో కొన్ని స్ట్రాటజీస్ పెట్టారు. అవసరమైతే సోషల్లో ఒక కాన్సెప్ట్ని తీసుకొని దీనిపై సెమినార్ ఉందిరా, రెడీ అయ్యి రండి అని మనం చెప్పాలి. అలాగే దీనిపై డిబేట్ ఉందిరా, రెడీ అయ్యి రండి. లేదా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని మనం ఏర్పాటు చేయాలి. లేదా ఒక రోల్ ప్లే, ఒక పాత్ర పోషణ, గాంధీజీదో నెహ్రూదో ఏదో ఒక రోల్ ప్లేని మనం అనౌన్స్ చేయగలగాలి. అలాగే సిమ్యులేషన్ అంటే కృత్రిమంగా ఒక సన్నివేశాన్ని ఏర్పరచడం అన్నమాట. మన కాన్సెప్ట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ పరిపాలనా విధానం ఉంది, దానికి సంబంధించి ఒక కృత్రిమ సన్నివేశాన్ని మనం తరగతి గదిలో ఏర్పాటు చేస్తే దాన్ని సిమ్యులేషన్ అంటారు. అదేవిధంగా మాక్ అసెంబ్లీ, అలాగే మాక్ ఎలక్షన్, మాక్ ఎన్నికలు, ఇవన్నీ కూడా మనకి సోషల్ స్టడీస్ యొక్క స్ట్రాటజీస్లో భాగంగా వస్తాయి. అదేవిధంగా మైండ్ మ్యాప్కి కాన్సెప్ట్ మ్యాప్కి తేడా ఉంటుంది మిత్రులారా. పిల్లవాడికి మనం పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందు పిల్లవాడి యొక్క గత జ్ఞానాన్ని మనం పరీక్షిస్తూ ఆ జ్ఞానాన్ని మనం వాడు చెప్పినవన్నీ రాస్తే దాన్ని మైండ్ మ్యాప్ అంటారు. కాన్సెప్ట్ మ్యాప్ అంటే మనం ఏదైతే చెప్పబోతున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ అంతటినీ కూడా ఒక మ్యాప్గా మనం వేయగలిగితే దాన్ని కాన్సెప్ట్ మ్యాప్ అంటారు. అలాగే డ్రమటైజేషన్, నాటకీకరణ, ఇలా ఈ సోషల్ స్టడీస్లో అనేక రకాలైన స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ నుంచి వచ్చిన ప్రశ్న ఇది. నెక్స్ట్, ఇక ఇది విద్యార్థుల సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత, చిత్రం పరిశీలించి చర్చించడం విషయావగాహన, మ్యాప్ను చదవడం పఠన నైపుణ్యం, గ్రాఫ్ నుండి పట్టిక తయారు చేయడం సమాచార సేకరణ నైపుణ్యం, ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించడం. మిత్రులారు, ఇక్కడ గమనిస్తే ఇది సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలకు సంబంధించిన ప్రశ్న. ఈ విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి మిత్రులారా. ఈ 6 విద్యా ప్రమాణాల నుంచి మనకి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. సో సోషల్ స్టడీస్లో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి మిత్రులారా. 6. ఈ 6 ప్రమాణాల గురించి ప్రస్తావించిన రిపోర్ట్స్ ఏవి అంటే NCF 2005, SCF 2011, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లోను, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లోను సోషల్ స్టడీస్కి సంబంధించి 6 విద్యా ప్రమాణాలని ప్రస్తావించడం జరిగింది. సోషల్ స్టడీస్ యొక్క 6 విద్యా ప్రమాణాలని సూచించిన నివేదికలు ఏంటి అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నివేదికలు ఏమిటంటే NCF 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. అయితే మిత్రులారా, ఆ 6 విద్యా ప్రమాణాలని మనం గమనిస్తే మొదటిది విషయ అవగాహన లేదా భావనలు అవగాహన, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. ఎస్, గివెన్ కాన్సెప్ట్, రీడింగ్ ద గివెన్ కాన్సెప్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్.
ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానం చేయట. మూడవది సమాచార నైపుణ్యం. సమాచార నైపుణ్యం అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్. నాలుగవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. క్వశ్చనింగ్ ఆర్ రెస్పాండింగ్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. ఐదవది పట నైపుణ్యం మ్యాపింగ్ స్కిల్స్. ఆరవది ప్రశంస సున్నితత్వం అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. ఓకేనా? సో ఇట్లా మనకి 6 విద్యా ప్రమాణాలని సోషల్ స్టడీస్లో సూచించడం జరిగింది. ఈ 6 విద్యా ప్రమాణాలు ఆధారంగానే మనకి ప్రస్తుతం పాఠ్యాంశ పుస్తకాల రూపకల్పన కావచ్చు, పాఠ్యాంశ బోధన రూపకల్పన కావచ్చు, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎంటైర్ సోషల్లో టీచింగ్ లెర్నింగ్ అండ్ అవుట్కమ్ ప్రాసెస్ ఎంటైర్ అంతా కూడా ఈ 6 విద్యా ప్రమాణాలపై ఆధారపడి ఉన్నది. వీటి మీద ఖచ్చితంగా టెట్లో 2 ప్రశ్నలు వచ్చాయి మిత్రులారా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో 2 ప్రశ్నలు ఓన్లీ విద్యా ప్రమాణాలపైనే రావటం జరిగింది. ఇవి వరుస క్రమంలో కూడా మనం గుర్తుంచుకోవాలి. మొదటిది విషయ అవగాహన లేదా భావనలో అవగాహన. రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. మూడవది సమాచార నైపుణ్యం. నాలుగవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 5 పట నైపుణ్యాలు. 6 ప్రశంస సున్నితత్వం. మిత్రులారా, విషయ అవగాహన అంటే ఏమీ లేదు, పిల్లవాడికి విషయాన్ని అవగాహన కల్పించడం. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్ కానీ టీచింగ్ ప్యాటర్న్ కానీ దాదాపు దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. 40% వెయిటేజ్ ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీదే మనం ఇస్తాం. మరి ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి ప్రశ్నలు వస్తాయంటే, మీరు గమనిస్తే గతంలో బోధనా లక్ష్యాలు ఉండేవి 7. అందులో ఆ బోధనా లక్ష్యాల్లో జ్ఞానము, అవగాహన, వినియోగం వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. పిల్లవాడు అంటే ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. జ్ఞానానికి సంబంధించి భారతదేశ రాజధాని ఏది, అక్బర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు, మొఘలు పాలకుల్లో గొప్పవాడు ఎవరు, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, భారతదేశ వైశాల్యం ఎంత, ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధిస్తాయి. అలాగే సింధు నాగరికతకు ఆర్య నాగరికతకు మధ్య వ్యత్యాసం ఏమిటి, సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి మధ్య ఉండే వ్యత్యాసాలు ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధిస్తాయి. అడవులు నరికివేతకు పర్యావరణ కాలుష్యానికి మధ్య గల సంబంధం ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధించి వస్తాయి. ఆహార పంటలకి ఉదాహరణలు ఏమిటి, వాణిజ్య పంటలకి ఉదాహరణలు ఏమిటి, ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధిస్తాయి. అడవులలో రకాలను వ్రాయము, అడవులను వర్గీకరించము, ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధించినవి. అంటే పిల్లవాడికి విషయము ఎంతవరకు అవగాహన జరిగిందో మనం తెలుసుకుంటున్నాం. ఇక రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. పిల్లవాడు టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్ని చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, లేదా ఒక వార్తాపత్రికలో ఉండే అంశాన్ని చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తాడు. ఇందిరాగాంధీ పరిపాలనా విధానంలో ఆమె తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా విద్యార్థి చదివి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో న్యాయస్థానాల జోక్యం అవసరమా, సరైనదా, ఏకీభవిస్తామా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి మిత్రులారా. ఇవి ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడానికి సంబంధించినవి. మూడవది సమాచార నైపుణ్యం. ఒక పట్టికనిచ్చి ప్రశ్న ఇవ్వచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టిక రూపంలోకి మార్చమనొచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక గ్రాఫ్ రూపంలోనికి మార్చమనొచ్చు, లేదా ఒక గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వచ్చు, టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సమాచార నైపుణ్యానికి సంబంధించిన అంశాలు. మనకి ఎకనామిక్స్లో గమనిస్తే జీడిపిలో వివిధ రంగాల వాటాలు ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. అదేవిధంగా ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ఆదాయము మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పట్టిక ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. అవి దీనికి సంబంధించినవి. ఇక నాలుగోది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. గమనించాలి మిత్రులారా, ఒకే కాలంలో 2 ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఒకదాన్ని మనం బోధిస్తునేటప్పుడు ఇంకొక ఇన్సిడెంట్తో అనుసంధానం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, భారత స్వతంత్ర పోరాటం గురించి చర్చిస్తున్నప్పుడు మయన్మార్లో జరిగిన జాతీయ పోరాటాన్ని మనం గుర్తు చేయడం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన.
ఇటలీ ఏకీకరణ జరుగుతునేటప్పుడు అదే సమయంలో జర్మనీ ఏకీకరణలో జరిగిన విషయాలని చర్చించడం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ముంబైలో క్విట్ ఇండియా ఉద్యమ తీరును చర్చించినప్పుడు మద్రాసులో జరిగిన తీరును కూడా ప్రస్తావించడం, అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇకపోతే 5వది పట నైపుణ్యం. మిత్రులారా, విద్యార్థిని మనం పటం గీయమంటాం, పటంలో ఉండే ప్రదేశాలు గుర్తించమంటాం, పటాన్ని వ్యాఖ్యానించమంటాం. ఓకేనా? సో ఇవి పట నైపుణ్యానికి సంబంధించినవి. పటంలో ఉండే ప్రదేశాలు గుర్తించడం కానీ, పటాన్ని నిర్మాణం చేయటం కానీ, పటాన్ని వ్యాఖ్యానం చేయటం కానీ. ఓకేనా మిత్రులారా? సో ఇలాంటివి పట నైపుణ్యాల్లో భాగంగా వస్తాయి. ఇక 6వది ప్రశంసా సున్నితత్వం. విద్యార్థిలో ఒక గౌరవాన్ని ఈ ప్రమాణం ద్వారా పెంపొందిస్తాం. జాతీయ నాయకుల యొక్క కృషిని కొనియాడుతాడు, గాంధీజీ యొక్క పాత్రని ప్రశంసిస్తాడు, అంబేద్కర్ యొక్క కష్టాన్ని గుర్తించి తన మాటల్లో పాజిటివ్గా మాట్లాడతాడు పిల్లవాడు. తన చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఉండే సమస్యల పట్ల కలెక్టర్కి ఉత్తరం రాస్తాడు. సామాజిక దురాచారాల పట్ల పాంప్లెట్స్ వేసి అందరికీ పంచుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రశంసా సున్నితత్వానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే రాంగ్ ఆన్సర్ ఏది అంటే డి, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేది ప్రశంసా సున్నితత్వంలో భాగంగా వస్తుంది. కాబట్టి డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ డి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నకు మనం ఒకసారి వెళ్తే, ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి ఈ క్రింది సంస్థ కృషి చేస్తుంది. టీచర్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని పెంపొందించడానికి క్రింది సంస్థ కృషి చేస్తుంది అన్నాడు. మిత్రులారా, ఎన్సిఆర్టీ, ఎన్సిటిఈ, ఎస్సిఈఆర్టీ, యూనిసెఫ్. గమనిస్తే ఎన్సిఈఆర్టీ అనేది మనకి 1961లో ఏర్పడింది. ఎన్సిఈఆర్టీ 1961లో ఏర్పడింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. పాఠశాల విద్యలో నిరంతరము పరిశోధనలు చేస్తుంది, పరిశోధనను ఆహ్వానిస్తుంది, పాఠ్యపుస్తకాలను రూపకల్పన చేస్తుంది, పాఠశాల విద్యకు సంబంధించి సెమినార్లను, చర్చలను కండక్ట్ చేస్తుంది, నూతన పరిశోధనని ఆహ్వానిస్తూ, గుర్తిస్తూ, గౌరవిస్తుంది ఎన్సిఆర్టీ. బట్ ఎన్సిటిఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. రైట్ ఆన్సర్ ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత సాధించాలి, ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలను నిర్దేశిస్తుంది, ఉపాధ్యాయ విద్యలో పాఠ్య ప్రణాళికను రూపొందిస్తుంది, ఉపాధ్యాయ విద్యలో పాఠ్య పుస్తకాలను రూపొందిస్తుంది, ఉపాధ్యాయ విద్యకు గుర్తింపునిస్తుంది, కళాశాలలకు అనుమతి జారీ చేస్తుంది. ఏది అంటే ఎన్సిటిఈ. మిత్రులారా, ఈ ఎన్సిటిఈ అనేది ఎన్సిఈఆర్టీలో అంతర్భాగంగా ఏర్పడిన ఒక సంస్థ మిత్రులారా. ఈ ఎన్సిటిఈ అనేది మనకి 1993లో దీనికి చట్టబద్ధత వచ్చింది. 1995 నుంచి ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుంది ఎన్సిటిఈ. ఇది కూడా ఢిల్లీలోనే ఉంటుంది. తర్వాత 3వది ఎస్సిఈఆర్టీ, స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్. సేమ్ ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ ఏది అంటే ఎస్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీకి నమూనంగా రాష్ట్రంలో పనిచేసే సంస్థ ఎస్సిఈఆర్టీ. ఇది మనకి యాక్చువల్గా మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎస్సిఈఆర్టీ అనేది ప్రధానంగా మన సిలబస్ను తయారు చేయటం, ఎన్సిఈఆర్టీ గైడ్లైన్స్ను ఫాలో చేయటం, అదేవిధంగా ఇక్కడ పాఠ్య ప్రణాళికలను రూపకల్పన చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలని ఎస్సిఈఆర్టీ వారు నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది 1964లో తొలుత ఏర్పడింది, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో. తర్వాత 1976వ సంవత్సరంలో ఇది ఎస్సిఈఆర్టీగా రూపాంతరం చెందిందనమాట. ఇక లాస్ట్ వన్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ విభాగం. 1946వ సంవత్సరంలో న్యూయార్కు కేంద్రంగా యునిసెఫ్ అనేది ఆవిర్భవించింది. సో ఇది పిల్లలకి సంబంధించి బాలల పోషణకు, బాలల సంరక్షణకు, దానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్దేశిస్తుంది యునిసెఫ్. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది అంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ మనకి నాణేల సేకరణ అనేది, కాయిన్స్ కలెక్ట్ చేయటం అనేది దేనికి సంబంధిస్తుంది? 1 నైపుణ్యం, 2 అభిరుచి, 3 వైఖరి, 4 జ్ఞానం. మిత్రులారా, నాణ్యాల సేకరణ అనేది రైట్ ఆన్సర్ అభిరుచి. అది ఒక యాటిట్యూడ్. నాణ్యాలను సేకరించడము, అదేవిధంగా సినిమా పాటల్ని సేకరించడము, ప్రతిరోజు కాఫీ తాగడము,
పాటలు పాడడము, ఆటలు ఆడడము, ఇవి అభిరుచులు అన్నమాట. సో ఇక్కడ మనకి బోధనా లక్ష్యాలు 7 ఉంటాయి మిత్రులారా. మీరందరూ గతంలో చదివి ఉంటారు. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, వైఖరి, అభిరుచి, ప్రశంస. ఈ 7 నుంచి కంపల్సరిగా ప్రశ్న వస్తుంది. జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. ఎక్కడ, ఏమిటి, ఎంత, ఎప్పుడు, ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలు వస్తే జ్ఞానం. అవగాహన పోలికలు చెప్పడము, భేదాలు చెప్పడము, సంబంధాలను ఏర్పరచడము, ఉదాహరణలు చెప్పడము, రకాలు చెప్పడము, దోషాన్ని గుర్తించడము, ఇట్లాంటివన్నీ అవగాహనకు సంబంధించి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా నైపుణ్యం, అవగాహన తర్వాత వినియోగం, ఒక సమస్య పరిష్కారం. సమస్య ఉంటుంది, భారతదేశంలో పేదరికానికి గల కారణాలు, నిర్మూలన అంశాలు, వినియోగం. ఒక విద్యార్థి భారతదేశ పటాన్ని ఆధారంగా చేసుకుని తన విదేశీ యాత్రలను సక్సెస్ఫుల్గా నిర్వహించాడు, వినియోగం. అలాగే భారతదేశంలో నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నది, దీనిని నిర్మూలించడానికి నువ్వు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమిటి, వినియోగం. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. అదేవిధంగా అభిరుచి, నైపుణ్యం, స్కిల్. పాటలు పాడడం అభిరుచి, ఇతరుల కంటే గొప్పగా పాడడం నైపుణ్యం. నాణ్యాలు సేకరించడం అభిరుచి, నాణ్యాలను సేకరించి చక్కగా ఆల్బమ్గా తయారు చేయడం నైపుణ్యం. ఆటలు ఆడడం అభిరుచి, ఇతరుల కంటే గొప్పగా ఆడడం నైపుణ్యం. ఇప్పుడు అందరూ క్రికెట్ ఆడతారు, కానీ వైభవ్ సూర్యవంశ అద్భుతంగా ఆడుతున్నాడు, అతనికి స్కిల్ ఉంది అని అర్థం. అది నైపుణ్యం అన్నమాట. చక్కగా పటాలు గీస్తున్నాడు, పటం గీయడం అభిరుచి. చక్కగా అన్ని ప్రమాణాలు ఆధారంగా గీయడం నైపుణ్యం. తర్వాత ఇక వైఖరి, ఒక వ్యక్తి యొక్క వైఖరి, దేశభక్తిని కలిగి ఉండడం, పెద్దల్ని గౌరవించడం, ఏదైనా ఒక సమస్య పట్ల ఉదాసీనంగా ఉండడం, ప్రేమ, దయ, ఆప్యాయత, ఇట్లాంటివి కలిగి ఉంటే అది దేనిగా పిలుస్తాము అంటే వైఖరి. సో ఇట్లా మరి ప్రశంస, దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం, స్వతంత్ర పోరాట నాయకుల గొప్పతనాన్ని ప్రశంసించడం, మదర్ తెరీసా యొక్క ఉదారతని పొగడడం, బల్బును కనుగొనడంలో థామస్ ఆల్వా ఎడిషన్ యొక్క కృషిని ప్రశంసించడం, ఇది ప్రశంసగా మనం పరిగణిస్తాం మిత్రులారా. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్, వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించండి. ఇది ఏ నైపుణ్యం కిందకు వస్తుంది? చూసారు ఇక్కడ భేదాలు అన్నాడంటే అవగాహనే. జ్ఞానమా, అవగాహన, వినియోగమా, ప్రశంస. ఎస్, ఇది మధ్య భేదాలు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. వినియోగం అనేది రాంగు, అవగాహన అనేది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అవగాహన. అంటే ఇక్కడ 2 పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించమన్నా, సంబంధాలు ఏర్పరచమన్నా, వ్యత్యాసాలు చెప్పమన్నా, ఇట్లాంటి ప్రశ్నలు దేనికి సంబంధిస్తాయి అంటే అవగాహననే బోధనా లక్ష్యానికి సంబంధిస్తాయి మిత్రులారా. తదనంతరం మనం ఒకసారి చూస్తే రైట్, పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుంచి సేకరించిన చిత్రాలు ఆధారంగా భారతదేశము మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాలు కనుగొనండి. ఈ ప్రశ్న విద్యార్థులలో క్రింది నైపుణ్యాలను పెంపొందిస్తుంది. గమనించండి, ఇది కూడా విద్యా ప్రమాణాలు ఆధారంగా వచ్చిన ప్రశ్నలో క్లియర్గా ఒక అంశాన్ని ప్రస్తావించాడు. పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుంచి సేకరించిన చిత్రాలు ఆధారంగా ఇండియా, అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాలు అన్నాడు. వ్యత్యాసాలు అంటే మనకి విద్యా ప్రమాణాల్లో విషయావగాహన. అయితే ఇక్కడ ప్రశ్న ఒకసారి మనం గమనిస్తే రీసెంట్గా కొన్ని విషయాల్ని సేకరించాడు. చూద్దాం. ఫస్ట్ 1 విషయావగాహన, 2 సమాచార నైపుణ్యం, 3 సమకాలీన అంశాలపై ప్రశ్నించుట, 4 ప్రశంస మరియు సున్నితత్వం. ఇంకా ప్రశ్న కంప్లీట్ కాలేదు. ఏబి అండ్ సి, ఏసిడి, ఏబిసిడి. గమనించండి మిత్రులారా, చాలా క్లిష్టమైన ప్రశ్న, విద్యా ప్రమాణాల నుంచి వచ్చింది. ఫస్ట్ 1, ఇక్కడ పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాలు అంటే ఫస్ట్ విషయావగాహన. వ్యత్యాసాలన్నా, భేదాలన్నా, తర్వాత ఇట్లాంటి ప్రశ్నలు విషయావగాహనకు సంబంధిస్తాయి. ఇక్కడ రెండో ఆప్షన్ ఏంటంటే సమాచార నైపుణ్యం కూడా సంబంధిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు కదా,
సమాచార నైపుణ్యం. ఇక మూడవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఇది కూడా రైట్ అవుతుంది, ఎందుకంటే ఒకే కాలంలో జరిగిన అంశాలు ఇటు భారతదేశంలో కానీ అటు అమెరికాలో కానీ ఏకకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకున్నాడు కాబట్టి మూడవది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏ, బి, సి ఈ మూడు కూడా మనకి రైట్ ఆన్సర్గా పరిగణించబడతాయి. ఓకేనా? రైట్. ఇకపోతే 148 ప్రశ్న ఒకసారి తీసుకుంటే, సాంఘిక శాస్త్రంలో సహకార అభ్యసన విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవటంలో ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలో సరైనవి గుర్తించండి. ఎస్, సాంఘిక శాస్త్రంలో సహకార అభ్యసన విధానం, కొలబరేటివ్ లెర్నింగ్, ఇది నూతన భావన, నిర్మాణాత్మక దృక్పథంలో అంతర్భాగంగా వచ్చిన కొత్త భావనే ఈ సహకార అభ్యసన విధానం. ఒకరితో ఒకరు సహకరించుకుంటూ అభ్యసించుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రక్రియలో సరైనవి గుర్తించండి. ప్రశ్నించడము, పరస్పర భావాల్ని పంచుకోవటం, నిరంతర అన్వేషణ, కంఠస్థం చేయడం. గమనిస్తే ఏ అండ్ బి, బి అండ్ సి, ఏబిసిడి, ఏబిసి. మిత్రులారా, సింపుల్ క్వశ్చన్. ఒకరికొకరు నేర్చుకునేటప్పుడు ప్రశ్నిస్తారు, పరస్పర భావాల్ని పంచుకుంటారు, అన్వేషణ చేస్తారు, కానీ కంఠస్థం చేయటం అనేది జరగదు. ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. త్రిపార్శ్వ బోధనోపకరణం లక్షణం కాదు. 3 పార్శ్వాలు కలిగిన బోధనోపకరణం లక్షణం కానిది ఏది అని అడిగారు. 1 పొడవు ఉంటుంది, 2వది వెడల్పు ఉంటుంది, 3 ఎత్తు ఉంటుంది, 4 పరిమాణం అనేది ఉండదు. మిత్రులారా, 3 డైమెన్షనల్ ఎయిడ్స్ అంటారు. నమూనాలు కానీ, డయోరమాలు కానీ, వస్తువులు కానీ, పైకి ఊబికే చిత్రాలు కలిగిన పుస్తకాలు కానీ. సో ఇట్లాంటివి మీరు గమనించినప్పుడు త్రిపార్శ్వోపకరణానికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు లేదా లోతు ఉంటుంది, కానీ లేనిది ఏది అంటే పరిమాణం. మిత్రులారా, అది గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 150. ఈ క్రింది కార్యకలాపం సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్రకృత్యానికి ఉదాహరణ. సోషల్ స్టడీస్లో పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్ళి ఏదైనా చారిత్రక, భౌగోళిక, రాజకీయపరమైన అంశాలని పరిచయం చేస్తాం. దానిని క్షేత్ర పర్యటన అంటాము. స్థానిక సమాజ భాగస్వామ్యంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం, చారిత్రక సంఘటనలపై నివేదిక రాయడం, భారత రాజకీయాలపై డాక్యుమెంటరీ చూడడం, పార్లమెంటును సందర్శించి లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం విద్యార్థులను తీసుకువెళ్తాం, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంటు, ఆ సమావేశాలని మనం అబ్జర్వ్ చేస్తాం. లేదా ఒక చారిత్రకపరమైన కోటను సందర్శిస్తాం, లేదా ఒక భౌగోళికపరమైన జలపాతాన్ని సందర్శిస్తాం. అది ఒక వారం రోజులో 10 రోజులో కావచ్చు. దాన్ని క్షేత్ర పర్యటనగా మనం పిలుస్తాం. ఇది మిత్రులారా, మరొక పేపర్తో మీ ముందుకు వస్తాను. ఈ విషయం మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. విభిన్నమైన విషయాలతో సోషల్ స్టడీస్ ఫోరం ఆధ్వర్యంలో మీ ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ.